ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దామని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమాకి చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇది మా పెయిన్. దిల్రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదో అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా? కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని